బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ గడుపుతున్నారు. ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ రైల్వే ప్రాజెక్టుపై చర్చించారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీలో తమిళనాడు ఎన్నికలపై చర్చించడానికి తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీఏ తరపున ప్రచారం చేయాలని పవన్ను అమిత్ షా కోరారు. తాజా రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై అమిత్ షా పవన్ చర్చించారు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ గడుపుతున్నారు. ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ రైల్వే ప్రాజెక్టుపై చర్చించారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీలో తమిళనాడు ఎన్నికలపై చర్చించారు. త్వరలో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయాలని పవన్ను అమిత్ షా కోరారు. తాజా రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై అమిత్ షా పవన్ చర్చించారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. ఎస్ కళ, ఉదయం నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ చాలా బిజీ గడుపుతున్నారు. ఇంకా ఏదైనా షెడ్యూల్ ఉంది? ఎవరైనా కలవబోయే అవకాశం ఉందా? ఇంకా అమిత్ షాతో ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చాయంటారు? కళ, సతీష్, ఏదైతే ఢిల్లీ పర్యటనలో 2 రోజుల పర్యటన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది. దాదాపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇప్పుడే కొద్దిసేపటి క్రితంగా మనం ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసం దగ్గరే ఉన్నాము. ప్రస్తుతము లోపల నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బయటకు వెళ్ళినటువంటిది. దాదాపు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లు కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉదయం నుంచి కూడా పలువురు, అంటే దాదాపు ఒక 4 కేంద్ర మంత్రులను కలవాలన్నటువంటిది మొట్టమొదట షెడ్యూల్ ఉన్నది. కానీ ఏదైతే అజిత్ పవార్కి సంబంధించినటువంటి వార్త తర్వాత కేవలము ఇద్దరితో మాత్రమే ఇక్కడ ఈరోజు సమావేశం జరిగింది. మధ్యాహ్నం 1:30 సమయంలో ఏదైతే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగినటువంటి సమావేశము మరి కొద్దిసేపటి క్రితంగా దాదాపు 40 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశం అని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చాలా కీలకమైనటువంటి ఏదైతే సమాచారము, అంటే మనకు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా దాదాపు ఈ సమావేశంలో మాత్రము అటు అజిత్ పవార్తో ఉన్నటువంటి అనుబంధంపై అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. కొద్దిసేపటి క్రితంగా తనతో ఉన్నటువంటి అనుబంధంతో నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా పోస్ట్ చేసినటువంటిది. దీనిపై కూడా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి ఆ అనుభవం అనుకోవచ్చు, దానిపై కొంత చర్చించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రధానంగా ఈ సమావేశము అని చాలా కీలకంగా అందుతున్నటువంటి అప్డేట్. కానీ ఈ పర్యటన ఈరోజు కొంత ఏదైతే అంటే దాదాపు చాలా మందిని కలిసేటటువంటి ఏదైతే సమావేశంలో కేవలం 2 కేంద్ర మంత్రులతో మాత్రమే ఈరోజు సమావేశము. మరొకసారి ఢిల్లీ పర్యటనకు కూడా రానున్నట్లు కూడా కీలకంగా మనకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా అందుతున్నటువంటి సమాచారము. ఏదైతే అంటే రేపు అక్కడ జరిగేటటువంటి అంత్యక్రియలంతా కూడా ఒకవైపు, కానీ ఈరోజు ఏదైతే అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో మాత్రము
దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలపై ప్రత్యేకంగా కూడా చర్చకు ప్రత్యేక అంశంగా కూడా ఈరోజు సమావేశంలో కీలకంగా సమావేశంలో జరిగింది అన్నటువంటిది అందుతున్నటువంటి అప్డేట్. దాదాపు మనకు రానున్నటువంటి 2 నెలల్లో కీలకంగా రాష్ట్రాల్లో అటు తమిళనాడు ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్కి అప్పగించినట్లుగా దీని ప్రకారంగానే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అన్నదే చాలా కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు మనకు 2 నెలల్లో దాదాపు మనకు రానున్నటువంటి ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో ఈ పాటికే పలు సభల్లో కూడా అటు తమిళ భాష అనుకోవచ్చు, ఇటు అన్ని భాషల్లో కూడా తను మాట్లాడగలిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ని ఉపయోగించుకునే విధంగా దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, దాని పూర్తి బాధ్యతను అనుకోవచ్చు, భారీ బహిరంగ సభలు అనుకోవచ్చు, ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి జరిగింది. దాదాపు మనకు ఏదైతే ఇటు తెలుగు వాళ్లకు తమిళ్కు ఉన్నటువంటి కనెక్షన్ కూడా చాలా దగ్గర కనెక్షను, మరొకటి పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి కూడా కీలకంగా కూడా ఈ ఎన్నికల్లో కూడా పూర్తి బాధ్యతలు కూడా అప్పగించే విధంగా కూడా ఈ సమావేశంలో జరిగింది. తర్వాత రానున్నటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అనేక నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కీలకంగా కూడా ఈ సమావేశం జరిగినట్లుగా కీలకంగా మనకు అందుతున్నటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళ.